సో గత 2 రోజులుగా సంచలనం రేపిన బాలుడి మిస్సింగ్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. మనం ఈరోజు ఆ స్కూల్ దగ్గరికి వచ్చాం. తప్పిపోయిన బాలుడి పేరెంట్స్‌తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఇక్కడ? పోలీసుల నుంచి ఎటువంటి సమాచారం ఉంది? స్కూల్ వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు ఏమై ఉంటుందో ఒకసారి మాట్లాడదాం వాళ్ళ అమ్మగారితోటి. మీరేనా అమ్మా? నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎన్ని రోజులైందమ్మా బాబు కనపడక? ఇవాళకి 9 రోజులు సార్. 9 రోజులైందా? 9 రోజులు అయింది సార్. ఓకే. ఏమంటున్నారు వీళ్ళు స్కూల్ వాళ్ళు? వెతుకుతున్నాం అంటున్నారు సార్. రోజు ఒక ఊరు అంటున్నారు. ఆ చెప్పే వాళ్ళు కూడా ఇక్కడ చూసినాం అక్కడ చూసినామని హాస్టల్ పిల్లల్ని తీసుకొచ్చి చెప్పిస్తున్నారు సార్. ఇంకా అట్లా సికింద్రాబాద్ దగ్గరికి పోయిండు కదా, అక్కడ ట్రైన్ ఎక్కి మీ ఇంటికి వెళ్తాడు, అక్కడ వెళ్ళి ఎతకండి అంటున్నారు సార్. ఏ ఊరమ్మా మీది? మాది నల్గొండ డిస్టిక్ చిట్యాల మండల్ పెద్దకాపర్తి గ్రామం సార్. ఓకే. నాకు భర్త లేడు, అన్నదమ్ములు లేరు, 2 కొడుకులు సార్. ఈ బాబు పెద్ద బాబు సార్ 9th క్లాస్ చదువుతున్నాడు, 14 years ఉన్నాడు సార్. ఒక్కరోజు 2 రోజులు నాకు భయపడి ఫోన్ చేయలేదు అని అంటున్నారు సార్. ఒక్కరోజు 2 రోజులు భయపడి ఫోన్ చేయలేదు. మా అక్క వాళ్ళకి మా అమ్మకి ఎవరికన్నా చెయ్యాలి కదా సార్. 4-5 రోజులు అయిన తర్వాత కూడా లోపలనే మేడం కిచెన్ రూమ్ లేచి కొట్టిందంట సార్ నా కొడుకుని. ఏదో జరిగింది సార్, వాళ్ళు బయటికి రానియట్లేరు సార్. ఏడవకండి ఏడవకండి. పేరేంటి బాబు పేరేంటమ్మా? కార్తిక్ సార్. కార్తీక్. ఏడవకండి. తిన్నారా? మీరేమైనా తిన్నారా? వీళ్ళు ఏమంటున్నారు? స్కూల్ వాళ్ళు ఏం చెప్పట్లేదు? ఏం చెప్పట్లేదు సార్. వెతుకుతున్నామని పొద్దున పోతున్నారు, నైట్ వస్తున్నారు, పొద్దున పోతున్నారు, నైట్ వస్తున్నారు సార్. రోజు ఇట్లనే జరుపుతున్నారు సార్. బాబు అంటే బాబు ఎప్పుడన్నా ఒక్కడే ఊరు ఇంటికి రాగలుగుతాడా? లేదు సార్, రాలు సార్. ఎప్పుడైనా సెలవులు ఇస్తే నాకు మేడం వాళ్ళు ఫోన్ చేస్తే నేను వచ్చి తీసుకెళ్తా సార్. మళ్ళీ వాళ్ళు తీసుకురామన్న రోజు తీసుకురాకపోతే 150 రూపాయలు ఫైన్ సార్. మళ్ళీ నేను కట్టలేను కదా అని అదే రోజు తీసుకొచ్చి వదిలిపెడతాను సార్. తెమ్మన్న రోజు. చెప్తున్నట్టు బాబు దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? సికింద్రాబాద్ దాకా ఎట్లా వెళ్ళగలిగాడు? వీళ్ళు ఉన్నాయి అని అంటున్నారు సార్. కానీ నేను డిసెంబర్ 5వ తారీఖు మాట్లాడినా సార్ నా కొడుకుతోటి. ఆ రోజు ఇక్కడ ఏదో మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్కి డబ్బులు కావాలి మమ్మీ, రైస్ బ్యాగ్ తీసుకుందాము అంటే 1000 రూపాయలు సార్కి కొట్టించిన సార్. ఆ డబ్బులు కూడా సార్ ఇయ్యలేదు అని అన్నారు సార్. నా బాబు దగ్గర డబ్బులు కూడా లేవు సార్. ఎక్కడ ఉంటున్నాడో, ఏం తింటున్నాడో ఏం తెలియదు సార్. ఎవరిని అడిగినా చూస్తున్నాం అంటున్నారు కానీ ఏం తెలియట్లేదు సార్, ఉన్నాడా లేడా అని. నా బాబు కాలు చెయ్యి ఇరిగిపోయినా సరే సార్, తల పగిలినా నేను తీసుకొని పోతా సార్, పెట్టిన కేసు తీసుకొని. మీరన్నా నాకు న్యాయం చేయండి సార్. తప్పకుండా ఏడవకండి. ఫోటో ఏమన్నా బాబుది? ఏడవకండి. మీరు అయితే మేడం, మీ బాబు చెప్తే ఇంట్లేదు రామ్మ, మీ బాబు గురించి నీతో మాట్లాడాలంటే మా చెల్లె సరే మేడం ఈరోజు కాకుండా రేపు ఎల్లుండి మండే రోజు వస్తా అని అన్నది. అని చెప్పి సరే ఆమెతో చెప్పకుండా సరే అన్నది. మళ్ళీ జీన్స్ సార్ అంటే ఆయనకి ఫోన్ చేసి ఏమైంది సార్, మేడం బాగా సీరియస్గా మాట్లాడుతున్నారు, ఏమైంది సార్, బాగా సీరియస్ అయ్యింది మేడం అని అంటే, ఏం లేదమ్మా పిల్లలందరూ క్యాంపైర్ చేసుకున్నారు, దాని గురించి మేడం మందలిచ్చిండ్రు, సరే నిన్ను రమ్మన్నారు కదా అంటే నేను మండే వస్తా సార్ ఈరోజు రాను అంటే, సరే అంటే మా బాబుతోటి మాట్లాడించరా సార్ అని అన్నదట సార్. ఆ రోజు సండేనే, వర్కింగ్ డే అయితే మాట్లాడియలేదు అనుకోవచ్చు, సరే మాట్లాడిస్తా అన్నారు. సండే బాబు ఒకవేళ ఉంటే ఆ రోజు మాట్లాడియాలి కదా సార్, మాట్లాడించలేదు. మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ ఫోన్ చేసి అమ్మ రామ్మ నువ్వు, మీ బాబు కనబడతలేడు, నువ్వు రా ఇమ్మీడియట్లీ అంటే, సరే మేడం మీ ఇంటికి వచ్చిండా అని ఫస్ట్ అడిగిందట. ఇంటికి ఎందుకు వస్తాడు మేడం, హాస్టల్లో ఉన్నాయనంటే, లేడమ్మా ఇక్కడ కనబడతలేదు నువ్వు ఇమీడియట్గా రా అని అంటే, సరే మేడం వస్తున్నా అని వేరే దగ్గర ఉన్నామే ఎమ్మటే అక్కడ నుండి ఇంటికి వెళ్ళకుండా బస్ ఎక్కి వెళ్ళొచ్చింది సార్. వస్తుంటే ఇక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు అంటే, ఇక్కడే ఉన్నా మేడం దగ్గరలోనే ఉన్నా, అదంతా రికార్డు కూడా ఉన్నది సార్. అంటే బస్సులకి వినబడతలేదు కదా, తర్వాత అయినా ఇంటా అని రికార్డ్ చేసి పెట్టింది. తర్వాత ఇంటే మేడం అట్లా అన్నారు. ఎక్కడమ్మా మీది అంటే, నేను ఇక్కడే దగ్గరలో ఉన్నా మేడం, హాస్టల్కి దగ్గరలో అంటే, హాస్టల్ దగ్గర కాదు నువ్వు ఎక్కడున్నావు చెప్పు అంటే, నల్గొండ మీది అసలు ప్లేస్ ఎక్కడ అంటే, నల్గొండ మేడం అంటే, ఓహో రోజు 2 గంటలు మీ బాబు వచ్చేది ఇక్కడికే, అక్కడి నుండే వస్తుండ అంటే 2 గంటలు బయటకు పోయిన పిల్లగాడు హాస్టల్కి ఇక్కడి వరకు వస్తున్నాడంటే ఆ రోజు అని అన్నది. ఆ రోజు ఇన్ని రోజుల నుండి 2 గంటలు పోతున్నాడు మీ బాబు, ఎక్కడికి వస్తున్నాడు అని ముందు రోజు ఎందుకు అడగలేదు సార్ అట్లా? అది ఒకటి. ఇప్పుడు కొట్టిరా మేడం అంటే, నేను కొట్టలే అని అన్నది. తర్వాత ఇట్లనే మీలాగా ఒక మీడియా బ్రదర్ వచ్చి అడిగితే, మేడం మీరు ఎక్కడ ఆ మేడం చెల్లె ఉండి మేడం క్యాంప్ ఫైర్ పెట్టినందుకు కొట్టిరా, ఆ విషయం అసలు తెలియకపోదండి.
బాబుకు ఫోటో ఇచ్చి ఒక బాబునిచ్చి ఇక్కడ వెతుకుపోండమ్మా వెతుకుతా అంటే ఒక బాబునిచ్చి తోలిచ్చిరట. తోలిస్తే ఇట్లా చూపించుకుంటూ అడిగితే ఒక అన్న ఎవరో అక్కడ చూసి అన్న ఎందుకు పోయిండు ఎక్కడమ్మా మీ బాబు అంటే గిపాలానా హాస్టల్ అంటే ఎందుకు పోయిండు చెప్పండి అని అంటే ఏమో సార్ తెలియదు అంటే ఏమో క్యాంప్ ఫైర్ పెట్టిరని అన్నారు అంటే అరే క్యాంప్ ఫైర్ పెడితే కొట్టిందా మీ మేడం అంటే లేదు. కొట్టంది ఎందుకు పోతుంది రా అంటే కొట్టింది. ఎంతమంది పెట్టిరు 4 పెట్టిరు 4ని కొట్టింది. అప్పుడే బాగా కొట్టింది బాగా కొట్టింది అని ఆ అబ్బాయి అడగటానికి పోయినప్పుడు ఆ అన్న అడిగితే ఆ బాబు చెప్పడం ద్వారా ఆ క్లూ మాకు దొరికింది. ఇక సరే అయినా కొట్టితే పారిపోయిండేమోలే అన్నట్టు దాన్ని కూడా ఏం పెద్దగా పట్టించుకోలేదన్న మేము. పట్టించుకోకపోయేసరికి కేసు పెడదామంటే ఇప్పుడు వద్దమ్మా పోతాడు వస్తాడు. ఆదివారమే వచ్చేసింది సార్ మా చెల్లి. ఆదివారమే కనబడతలేడు అన్నారు. ఆదివారమే వచ్చింది. డే అంతా ఉన్నాడు. ఎన్ని గంటలకు పోయిండు అన్నారు. సార్కి చేసింది కూడా అదే ఆదివారం జీన్స్ సార్కి చేసి మేడం గిట్లా అన్నారు సీరియస్ అయిండ్రు ఏమైంది సార్ అంటే ఏం లేదమ్మా బాబు మంచిగానే ఉన్నాడు. సరే నువ్వు మండేనే రా అని చెప్పింది కూడా సండేనే సార్. కానీ ఒకసారి బాబుతో మాట్లాడించారా సార్ అని అన్నది. అంటే సరే అమ్మ మాట్లాడిస్తా అన్నారు. కానీ నిజంగా ఉంటే ఆ రోజు మాట్లాడించాలి కదా సార్. మాట్లాడించలేదు. కొట్టింది సాటర్డే. అంటే ఆ సాటర్డేనే ఏమో అయ్యింది బాబుకి. కానీ వాళ్ళు బయటకి పడకుండా చెప్పట్లేరు. చెప్పకుండా ఇది కేసు పెడదాం మేడం పోలీస్ స్టేషన్లకు పోయి కేసు పెడదాం అంటే వద్దమ్మా ఏం కాదు వస్తాడు మా వాళ్ళు పోయిర్రు కదా అని తెల్లవారిదాకా ఆపేసారు. సండే ఊకున్నారు. మళ్ళీ పొద్దుట చూద్దామమ్మ కొద్దిసేపు ఆపుదాం వస్తారు అన్నారట. అట్లా ఆగిపోయింది. లేదు మేడం ఇంకెప్పుడు వస్తారు వెళ్దామంటే ఇదే జీన్స్ సార్ అమ్మ నాకు పిఎస్సిలో తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంకా రాలేదట డ్యూటీకి 10:30కి రమ్మన్నారట అని అన్నారట. అంటే లేదు సార్ వాళ్ళు లేకపోయినా కూడా ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా వాళ్ళకన్నా మనం ఇచ్చేసి వద్దాం సార్ అంటే లేదమ్మా ఆగమన్నారు అని అయింది కదా సార్ 10:30 అని మళ్ళీ గుర్తు చేసింది కావచ్చు. నిన్న చెప్తుంటేనే ఇన్న కానీ ఆమెకు చైతన్యం అయితే లేదు కాబట్టి ఇన్న చెప్తున్నా సార్. 11:30కి రమ్మన్నారని మళ్ళీ అన్నారట. 11:30 అట్లా ఇట్లా చేసి ఇక ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళిర్రు సార్. వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సరే వెతుకుదామమ్మా అని చెప్పిండ్రు. వాళ్ళు వెతుకుతున్నారు వీళ్ళు వెతుకుతున్నారు. ఇక బయటకే పోయిండేమో అనేసి మేము కూడా అట్లనే అనుకున్నాం. కానీ సరే పోయిండు అనే ప్రూఫ్ అన్న ఉండాలి కదా సార్. పోతే మాకన్నా ఫోన్ చేశాడు. ఇంట్లోకెళ్ళి పోయిండు కాబట్టి మళ్ళీ టీచర్స్కే చేయడు. ఒకవేళ సండే పోయిండు మండే మంగళవారం ఇట్లా ఎప్పుడు వెతుకుతే దొరుకుతలేడు కదా మళ్ళా ఫోన్ చేయాలి కదా సార్ ఎవరికన్నా ఒకరికన్నా చేస్తారు కదా అంటే లేదమ్మా ఎక్కడే ఉండొచ్చు చూద్దాం అంటున్నాం. కానీ ఒక అబ్బాయిని తీసుకొని వీళ్ళే వచ్చిరట పిఎస్కి వచ్చి ఈ బాబుకి మేడ్చల్ బస్ స్టాండ్లో కనబడ్డాడట నైటు అని అన్నారు. మేడ్చల్ బస్ స్టాండ్ వెతకడం అయ్యింది. అక్కడ ఎవరు చూసింది అంటే ఈ బాబు అంటే ఆ బాబుని తీసుకొని పోతే ఆ బాబే కనబడుతున్నాడు. చూసిన అబ్బాయే కెమెరాలో కనబడుతున్నాడు. మా బాబు కనబడతలేడమ్మా ఇక్కడ కాదట. మరి ఎట్లా సార్ అంటే ఇంతకు ముందుకే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కొంపెల్లో కనబడ్డాడట. కొంపెల్లో ఒక రోజు అయింది. కొంపెల్లు కూడా ఏమైంది సార్ కొంపెల్లో కనబడ్డాడు అన్నారు కదా అంటే అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు రమ్మా అక్కడ కనబడతలేడు. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అల్వాల్లో కనబడ్డాడట. అల్వాల్లో జాతరలో మంగళవారం అక్కడ కనబడ్డాడట అని అన్నారు. సరే నిజమే కావచ్చు మా బాబు మాకుంటే చాలు అని మేము అనుకున్నాం. సరే అని వాళ్ళు చెప్పినట్టే సరే సార్ అనుకుంటూ పోలీస్ స్టేషన్కి ఇక్కడికి పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నాం. అల్వాల్లో చూసిన అబ్బాయి నేను అల్వాల్లో చూసిన వారే నువ్వు కరెక్ట్ చూసిన సార్ ఆయన దగ్గర 1500 ఉన్నాయి. 1500 ఉన్నాయి. ఎట్లా తెలిసిన నాకు జేబులో కనబడ్డాయి. జేబులో ఉంటే కనబడతాయా సార్? వీళ్ళు ప్లాన్ ప్రకారం చెప్పించారు. అసలు జేబులు ఉన్నాయి నీకెట్లా కనబడి 500 నోటు బయటకు కనబడి 500 నోటు కనబడ్డప్పుడు 500 ఉన్నాయి అనే చెప్పాలి కదా 1500 ఉన్నాయి అని చెప్పారు. సరే అక్కడ వెతుకుదామమ్మా మరి ఎవరు బయట వాళ్ళు చెప్తలేరు కదా సార్ అంటే బయట వాళ్ళు ఎవరైనా సడన్గా చూస్తారు కాబట్టి గుర్తుపట్టక పోవచ్చు. వీళ్ళు ఆ స్కూల్లో చదివిన వాళ్ళు కాబట్టి ఎక్కువ గుర్తుపట్టి ఉంటారు. అట్లా అనటానికి తప్పు పట్టలేము కదమ్మా అడుగుదాము అని ఎస్ఐ సార్ అంటే సరే మా బాబు మాకు దొరికితే చాలు అని అట్లా చూసినాం. ఆల్వాళ్ళ చూసిన అతను అక్కడ పోయి చూస్తే కూడా ఈ బాబే అటు పోయిండు మళ్ళీ ఇటు వచ్చి నువ్వు ఒక్కడవే ఉన్నవరా నేను అక్కడనే మాట్లాడినా. ఏం సార్ అక్కడ మా బాబు మీ వాడు
కెమెరాకి చిక్కకుండా చూస్తున్నాడు. ఆ బాబుకి కెమెరా యాడుంది అనేది తెలుసా సార్? ఆ కెమెరాలో నేను కనబడతా అనేది తెలుస్తుందా సార్? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ ఇంకో అబ్బాయిని తీసుకొని వచ్చారు. ఇది ఫెయిల్ అయింది కదా సార్. వీళ్ళు ఇంకో అబ్బాయిని తీసుకొని వస్తున్నారు. నేను అల్వాల్లో ఎల్బి ప్రసాద్ హాస్పిటల్ దగ్గర చూసిన. నువ్వెందుకు పోయినావురా? ఎస్ఐ సార్ అడుగుతున్నారు. అడుగుతలేరని మేము అనట్లే. వాళ్ళు మేము పిటిషన్ ఇస్తే వాళ్ళు చూస్తలేరు, మా గురించి పట్టించుకోలే అని మేము అనట్లేదు సార్. అక్కడ జరిగిందే నేను చెప్తున్నాను. ఎస్ఐ సారు నువ్వు ఎల్బి హాస్పిటల్ ఎందుకు ఉన్నావురా అంటే, మీ వాళ్ళు ఉన్నారా రా? అవును సార్. ఎవరెవరు మీ ఫ్యామిలీతోట? లేదు సార్. ఎవరెవరు పోయినాం? నేను మా ఫ్రెండ్. ఎట్లా పోయినాం? ఇద్దరే పోయినా. ఆటోలో పోయినాం సార్. ఆటోలో పోయిండ్లా. నువ్వెందుకు పోయినావురా అని అడిగితే, విజిట్ చేయటానికి. నువ్వేం మాట్లాడుతున్నావురా అని సీరియస్గానే అడిగిండ్రా సారు. ఏం మాట్లాడుతున్నావురా విజిట్ చేస్తానికి? నువ్వేం చేస్తావని విజిట్ చేస్తావు అంటే, కాదు సార్, ఊరికే వాళ్ళకి ఏమన్నా సాయం చేస్తాం. ఆ అబ్బాయి చూస్తే చూడబుడ్డి అద్దాలు పెట్టుకొని చిన్న వయసు పిల్లవాడి లెక్క ఉన్నాడు సార్. ఆ అబ్బాయి అట వాళ్ళకి ఏదన్నా సహాయం చేస్తా అని పోయిండట. నేను అక్కడ నుండి బయటకు వెళ్ళేసరికి వీడు కనబడ్డాడు. పట్టుకుందామనేసరికి పరారయ్యిండు అని చెప్పింది. సరే చూద్దామమ్మా, ఇది కూడా విందాం అని అదొక రోజు అయిపోయింది. మళ్ళీ అదే అబ్బాయి అక్కడ చూసినా సార్. మళ్ళీ తర్వాత బుధవారం రోజు సికింద్రాబాద్లో చూసినా. నువ్వు సికింద్రాబాద్కి ఎందుకు? ఇంటర్వ్యూకి వెళ్ళినా అంటే, అదే సారు ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి, తడబడ్డ విధానాన్ని బట్టి ఎస్ఐ సారే, అరే నీకు ఇంటర్వ్యూకా నీకు జాబ్ ఒకటిస్తారా? నువ్వు జీతం ఇచ్చినా కూడా నీకు ఒకటి జాబ్ ఇయ్యడు అని అట్లా కూడా సీరియస్గానే అడిగిండ్రు సారు. కానీ అక్కడ కూడా సికింద్రాబాద్ కెమెరా చూస్తే కూడా లేడు. చివరికి ప్రిన్సిపాల్ మేడం మాతోటి అంటది, అమ్మ మీది నల్గొండ కదా, స్టేషన్ దాకా పోయిండు అంటే ట్రైన్ ఎక్కొచ్చు నల్గొండ పోయిండు, ఇక మీరు అక్కడ వెతకండి, మేము ఇక్కడ వెతుకుతాం. ఈ లైన్ మేము వస్తుంటే ఇప్పటి వరకు నాకు కూడా తెలియదు సార్. ఇప్పుడు చూస్తుంటే ఊకే రావడం వల్ల ఇది ఎక్కడ అని అడుగుతుంటే చెప్తుంటే చూసిన. మేము నాచారం నుండి వచ్చినాం. నాచారం నుండి వస్తుంటేనే సికింద్రాబాదు, ఈ అల్వాలు, కొంపెల్లి ఇవన్నీ టచ్ అయినాయి. అంటే వీళ్ళు ప్లాన్ ప్రకారం ఇక్కడ కనబడ్డాడు, కొంపెల్లి, అల్వాలు, సికింద్రాబాద్. ఇక పోయిండు ట్రైన్ ఎక్కి, ఇక పోండి మీరు అక్కడ వెతకండి అంటున్నారు. ఇంకెన్ని రోజులు ఆగం సార్? ఇప్పటికి 9 days అవుతుంది. మా బాబు ఈ చలికి ఎక్కడ ఉంటుండే, ఏం తింటుండే? అసలు మా బాబు బయటకు వెళ్తే 2-3 రోజులు ఒకవేళ హాస్టల్ నుండి వచ్చిన మా మమ్మీ కొడుతుందేమో అనుకొని చేయలేదనుకోండి, ఈ వారం 10 రోజుల నుండి చెప్పకుండా ఉంటాడా సార్? వాడు ఫోన్ చేస్తలేడు. అంటే మొత్తానికి ఒకవేళ ఈ జీన్ సార్ అంటే ఆయన మాట్లాడించమంటే మాట్లాడిస్తా అన్న, ఆయన ఉంటే మాట్లాడియాలి కదా సార్. అది మాట్లాడియాలి. ఆ మేడం కూడా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని అడిగితే నేను కొట్టలేదు, ఉట్టిగా నవ్వుకుంటా మందలిచ్చిన. మైక్ ఛానల్ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మొత్తం డోర్ తీసేసరికి ఇట్లా వణికిపోయింది సార్. వీళ్ళేమో స్టాఫ్ ఏమో మీ మేడం నెంబర్ ఇవ్వండి, కొట్టిన మేడం ఎవరు, ఆమెతో నేను మాట్లాడతా అంటే మా దగ్గర లేదు. ఇదే స్టాఫ్లో ఇదే స్కూల్ ఇప్పుడు బస్ స్టాండ్లను ఎక్కడో కొద్దిసేపు మాట్లాడితే నచ్చిన వాళ్ళు మీ నెంబర్ ఇవ్వండి అని తీసుకుంటారు. ఇంట్లో వర్క్ చేసేటోళ్ళు మాది వేరే డిపార్ట్మెంట్, వాళ్ళది వేరే డిపార్ట్మెంట్, వాళ్ళతో మాకు తెలియదు. అట్లా ఉంటుందా సార్? ఎవరన్నా నువ్వేం చేస్తావంటే టీచర్ అంటే ఇంకో టీచర్ మీ నెంబర్ ఇవ్వండి అని తీసుకుంటారు. అట్లాంటిది ఇందులో ఉండేటోళ్ళకి ఆ మేడం నెంబర్ వీళ్ళ కాడ లేదని. చెల్లె ఉండి నా దగ్గర ఉన్నది సార్, ఆమె నాకు ఫోన్ చేసింది, నేను ఇస్తా సార్ అని అన్నయ్యకి ఇస్తే ఆ అన్నయ్య మాట్లాడి, మీరే ఆ అబ్బాయి వాళ్ళ మమ్మీ మీ మీదనే కంప్లైంట్ ఇస్తుంది, మీరే కొట్టడం వల్ల మా బాబుకి ఏమో అయ్యింది అని అంటున్నది అని అంటే, లేదు సార్ నేను కొట్టలేదు, నేను మందలిచ్చిన అంతే. అంటే అదే వాళ్ళ మమ్మీ నీ మీద అని అంటుంది మేడం, మీ మీద అని, ఒకసారి మీతో మాట్లాడతాను. నేను ఇక్కడ లేను సార్, తను ఎక్కడున్నారు అని వీళ్ళని అడిగితే పిఎస్లో ఉన్నది సార్, ఇక్కడ ఎవ్వరు ఉండట్లేరు అందరు, మేము ఇన్ని రోజుల నుండి వెతుకుతున్నాం సార్, ఒక్క రోజు కూడా గేట్ దాటి బయటకు రాలే ఆమె. ఆ మైక్ ఛానల్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ రోజు ఆ అన్నయ్యకి మొత్తం అర్థమైంది. చెల్లె అటు తీసుకొని పోగానే మేము ఇట్లా తిరిగిపోయేసరికి ఆమె ఇంకో డోర్ నుండి ఫోన్ వచ్చేసింది ఆమెకి. ఆ ఫోన్ చేసుకుంటూ ఇట్లా కూర్చున్నా, మళ్ళీ లేచి టక్కున పోయి డోర్ తీసి అవతలకి పక్కింట్లోకి పోదాం అనుకున్నది. అసలు డోర్ తీసేసరికి వీళ్ళు ముందు నుండి పోయిన ఎదురుకున్నారు. వీళ్ళని చూసింది మొత్తం షివరింగ్ వచ్చి వణికిపోయింది. దెబ్బకి ఆ అన్నయ్యనే
వీడియో ఆఫ్ చేయండి అని చెప్పి, ఏంది మేడం మీకు హెల్త్ ఇష్యూ ఏమన్నా, నేను హార్ట్ పేషెంట్, షుగర్ బీపీ, అంత భయపడాల్సిన అవసరం ఏముంది సార్? ఇంకా డౌట్ఫుల్. అదే అదే కొట్టలేదు అన్నది. ఇంకో ఛానల్లో వస్తే నేను నవ్వుకుంటూ మందలు ఇచ్చినా అది అంత పెద్ద ఇష్యూ కాలేదు. అది కూడా చెప్తా మేడం ఎందుకు పారిపోయిండో అంటే, ఈ క్యాంప్ ఫైర్ చేస్తే దానివల్ల మేడం కొంచెం క్లాస్ ఇచ్చింది, కోపం చేసింది, అందుకే పారిపోయిండేమో అని అట్లా చెప్తాం. అది అంత పెద్ద ఇష్యూ కాలేదమ్మా, దాని గురించి అవసరం లేదు, అదేం ప్రాబ్లం కాలే అని చెప్పిండ్రు. ఏది కాకపోతే అసలు స్కూల్ నుంచి బయటికి ఎందుకు వెళ్ళింది, ఎప్పుడు వంది ఇప్పుడు ఎందుకు వెళ్ళింది? చెప్పండి. ఏది కాకపోతే బయటికి ఎందుకు వెళ్ళింది అసలు? లోపల కోపం చేయడము కొట్టడము ఉంటేనే కదా బయటికి పోవడము. ఇన్ని రోజులున్న బాబు సడన్ గా ఎందుకు పోయింది అసలు? పోయినట్టు ప్రూఫ్ చూపించమంటే మీరు పోలీసు వాళ్ళు అడిగినట్టు అడుగుతున్నారు. మేము చెప్పేటోళ్ళకి చెప్తాం, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నా కడుపు సార్, నేను అడగకపోతే ఏం చేస్తాను? చెల్లి అడిగితే అతిగా మాట్లాడుతున్నావేంది నువ్వు అని అడుగుతున్నారు స్కూల్లో సార్ అని. ఒక టీచర్ అంటున్నారు మీ పిల్లోని మీ దగ్గరే ఉంచుకొని కావాలని వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, మమ్మల్ని బ్లేమ్ చేయాలని అంటున్నారు. మాకు తిండి లేక నిద్ర లేక సార్, మా బాబు లేదని బాధలో మేముంటే మా బాబుని దాచుకొని అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది మాకు? అది ఇష్యూనే కాదు, సమస్యే కాదు అని అన్న వాళ్ళు ఒకరోజు అంటున్నారు, ఆ అబ్బాయి అంటూ పెడితే ఒక గుడిసే గాలిపోయిందట, అక్కడ ఏదో పాడకలాగా వేస్తే అది గాలిపోయిందని కొన్ని రోజులు. అసలు సీసీ కెమెరాలు ఇప్పుడు ఎప్పటి నుంచి పనిచేస్తలేవు అని అంటే, మీరు అడిగేది ఎట్లున్నదంటే సార్, ఛానల్లో కూడా ఉన్నదండి, మీరు అడిగేది ఎట్లున్నదంటే మీ బాబు కనబడకపోతేనే ఆ సీసీ కెమెరాలు పనిచేస్తలేవని మేము అన్నట్టున్నది. కానీ అవి 15 రోజులు అవుతుంది పాడైపోయినాయి అని అన్నారు. మొన్న అంటున్నది ఇదే కొట్టిన మేడం, అసలు వీళ్ళు క్యాంప్ ఫైర్ చేయడం ద్వారానే కేబుల్ వైర్ తగలబడింది, 2 కెమెరాలు పనిచేస్తలేవు. అది సమస్య కాదా చెప్తున్నారు అసలు. వాళ్ళు చెప్పే సమాధానాలను చూస్తేనే మాకు డౌట్ వస్తుంది. ఒకవేళ కొడితే వాడు పారిపోతే పారిపోయినట్టు ప్రూఫ్ లేదు. ఒకవేళ కొట్టితే పోయిందా లేకపోతే భయపడిపోయిందా, ఎట్లా పోయినా ప్రూఫ్ అన్న చూపించాలి కదా. బాబు పోయింది అని చెప్తున్నారు కానీ పోతుంటే చూసిన వాళ్ళు ఎవరు, చూసి చెప్పే వాళ్ళు ఎవ్వరు లేరు. బయటికి పోయినా కూడా బయట ఎక్కడన్నా కెమెరాలలో కనిపించాలి. మేము అడిగింది ఒక్కటే, పోయినట్టు ప్రూఫ్ చూపించండి, లేదు అంటే బయట ఎక్కడన్నా కనిపించింది ఫోటోనన్నా చూపించండి. అది చూపిస్తే మా బాబు సేఫ్ గా ఉన్నాడని మేము నమ్ముతాము, మాకు కొంచెం నెమ్మది ఉంటది. అది ఒక్కటన్నా చూపించండి అని ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికి 9 days అయింది. ఈ చాలికి కొడుకు ఎక్కడున్నాడో ఏమో, తిండి తింటుండలేడు, ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు, ఏ ఆధారం వాళ్ళు చెప్పే మాటల మీద మేము చూస్తున్నాం కానీ ఇంతవరకు వెయిట్ చేసినాం. ఇంకా మేము ఎన్ని రోజులు చూడము. మా పిల్లగాడు మంచి చదువుకోవాలి ఉండాలి అని హాస్టల్లో వేస్తుంటే ఈ విధంగా తల్లికి బాధ. వారం రోజుల నుంచి బాబు కనబడట్లేదు. ఒక్కరోజు కనబడకపోతేనే మనం బాధపడతాం. వారం రోజుల నుంచి బాబు లేడు, ఏం లేడు. వీళ్ళ పేరెంట్స్ వచ్చి ఎంత అడిగినా సమాధానం లేదు, సమాధానం చెప్తలే. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ వెళ్ళిండు అంటే సీసీ ఫోటోస్ కనబడవా? ఎక్కడైనా ఒకటి కాకపోయినా ఒకటి పని చేస్తుంది కదా. ఎందులో కూడా బాబు కనబడతలే. కాకపోతే వీళ్ళు డ్రామా మాత్రమే ఆడుతున్నారు. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఈ విధంగా ఉన్నారు, ఆ విధంగా ఉన్నారు. తల్లిని వీళ్ళని లేడీస్ని చూసుకొని 2-3 ఉన్నారని చూసుకొని డ్రామా మాత్రమే ఆడుతున్నారు. ఇది సీఎం దాకా పోతుంది, సీఎం సార్ దాకా పోతుంది. అందరూ ధర్నా చేస్తారు. వాళ్ళ బాబుకి ఏం జరిగిందో కూడా తెలియకుండా వాళ్ళు బాధపడుతున్నారు. అసలు చంపినరా, ఒక వార్డెన్ అనేది ఒకసారి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తారు, అయిపోతుంది. కొట్టిందా, ఆ రూమ్లో కిచెన్లో తీసుకెళ్ళి ఏం చేసింది అన్నది తెలియదు. కలెక్టర్ దాకా పోతుంది. అందరూ రావాల్సిందే. పిల్లలకు రేపటి నుంచి హాలిడేస్ అంటే పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోతే ఎవ్వరు ఉండరు. పిల్లలు వెళ్ళాల్సిందే లేదు, బయటికి రావాల్సిందే లేదు. తల్లికి న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. మీరేమైనా చెప్తారా గవర్నమెంట్కి కానీ పోలీసులకు కానీ ఏమైనా చెప్తారా? నాకైతే 13 తారీఖు నుంచి ఆ మేనేజరు, ఇన్ఛార్జి, ఆ ప్రిన్సిపల్, ఆ కొట్టిన మేడము, ఆ మేడం వాళ్ళ కాల్ రికార్డు ఇది ఒక్కటన్నా సాయం చేయండి సార్. మీరు అది చెక్ చేస్తే అన్న నా కొడుకు ఏమైందో తెలుస్తుంది సార్, ఎక్కడున్నాడు. మీకు దండం పెడతా సార్, మీ కాళ్ళు మొక్కుతా, ఇది ఒక్కటి చేయండి సార్ ప్లీజ్. మా అబ్బాయిని సాయం చేయండి సార్, మేము ఏ
కోరుకుంటలేము. సార్ వాళ్ళని కూడా మేము ఎత్తుతలేరని వాళ్ళ మీద తప్పు పడతలేము. పోలీసు వాళ్ళని కూడా వాళ్ళు కూడా మాకు సాయం చేస్తున్నాను చెప్తూనే ఊర్రు. వాళ్ళని తప్పు పట్టొద్దనే ఊకున్నాం ఇప్పటిదాకా. వాళ్ళు కలుపుకుర్రు అని మాకు అనుమానం వస్తుంది సార్. ఏం లేదు, మా పిల్లగా అన్ని రూములు వేసుకు వచ్చినప్పుడే ఏమో జరిగింది. మా అబ్బాయిని అయితే మాకు చూపెట్టాలి సార్. చివరికి ఎప్పుడు మాడారమ్మా అబ్బాయి బాబు మీరు? డిసెంబర్ 5వ తారీఖు మాట్లాడిన సార్ నా కొడుకుతోటి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మాట్లాడలేదు సార్. ఒక్కడే బాబా అమ్మ? ఇద్దరు బాబులు సార్. ఈడ పెద్దోడు సార్, పెద్ద బాబు. ఒకవేళ కొట్టిన రోజు ఏం కాలేదంటే జీన్స్ సార్ నెక్స్ట్ డే మాట్లాడియాలి కదా సార్. మాట్లాడిస్తాను ఆయన ఎందుకు మాట్లాడించలేదు, అదొక డౌటే కదా సార్. ఇంకా పోయినారం ఎందుకు మాట్లాడలేదు సార్? పోయినారం మాట్లాడితే మాకు అంత భయం పో. 5 తారీఖు నుంచే ఈ తారీఖు జరుపుకుంటూ వస్తుంది సార్. మాకు చెప్పుడే 13 తారీఖు 14 తారీఖు చెప్పారు అంతే సార్. 5 తారీఖు నుంచి ఇక ఒక మాట లేదు, మాట్లాడనీయలే ఆ పిల్లగాన్ని. అదొక్కటి కూడా కావాలి సార్. ఉంచుకొని ఎందుకు మాట్లాడినారు సార్ వాళ్ళు? లేకనే తర్వాత మాట్లాడిస్తాను ఫోన్ పెట్టేసారు. అదొక్కటే. ఎస్ఐ దగ్గరికి పోయినాం సార్. వాటర్ తాగండి, కొంచెం వాటర్ ఇవ్వండి. ఎవరన్నా వాటర్ ఉన్నాయా? వాటర్ ఎవరి దగ్గర ఉన్నాయా? ముందు నిన్న ఎస్ఐ దగ్గరికి వెళ్ళినాం సార్. అక్కడ మాట్లాడుతూ ఉంటేనే వామిటింగ్స్ వచ్చిందని టక్కున ఉరికి వామిటింగ్ చేసుకుంది. అట్లే స్పృహ తప్పి పడిపోయింది సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు గాంధీకి రెఫర్ చేస్తామన్నారు. అట్లా కొంచెం ఎట్లా అట్లా రిక్వెస్ట్ చేసి అక్కడే చూపించుకుంటే గ్లూకోజ్ ఇంజక్షన్ వేసినాక మేము ఇంటికి పోయేసరికి 10:30 అయింది సార్. షుగరింగ్ వస్తుంది. తిన్నారా? ఏమన్నా తిన్నారా? తింటలేదు సార్. ఎందుకు లోపలికి? ఎందుకండి లోపలికి? ఎందుకు లోపలికి? ఎందుకు బండి? ఎందుకంటున్నా? మీరే కూర్చోండి బయట. బయట మీరే కూర్చోండి. గేట్ తీయాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. నీళ్ళు ఏడన్నా పెట్టుకోండి మంచిగా. మా టీములు 10 టీములు 20 టీములు నడుస్తున్నాయి. 20 టీములు సెర్చ్ చేస్తున్నాయి. మీరు ఖాళీగా కూర్చున్నారని విషయం చెప్తానండి. మీరు ఖాళీగా కూర్చున్నారనో మేమేం అంటలేదు. ఇప్పుడు ఒక మానవతా కోణంలో మాట్లాడమంటున్నాం మిమ్మల్ని కూడా. మేము మానవతా కోణంతో మాట్లాడుతున్నాం. మామూలు ఎస్ఐలు అందరూ టీములు ఫామ్ చేసి తిరుగుతున్నారు. 9 రోజుల్లో పట్టుకోలేపారు. 9 రోజుల్లో ఒక పిల్లవాడిని పట్టుకోలేకపోయిన దినస్థితిలో మన పోలీస్ వ్యవస్థ ఉంది. అంతేనా? 9 రోజుల్లో ఒక పిల్లవాడిని పట్టుకోలేని దీనస్థితిలో మన పోలీస్ వ్యవస్థ ఉంది. అంతేగాని అంతే కదా. ఈనండి మీ సార్ తోటి అడగండి, చెప్తారు ఆయన మీకు ఏమున్నా. ఇప్పుడు మిమ్మల్ని పంపించింది ఎవరు? మన్మధరావు సార్. ఓకే. ఆయన ఎక్కడున్నారు? సర్చింగ్ లో ఉన్నారు. ఆయన పిల్లలు ఉన్నారు, వీళ్ళ పిల్లలు ఉన్నారు. ఓకే. ఏరియాలో ఉన్నారు? ఏరియాలో ఉంటే నేను ఎట్లా చెప్పగలుగుతానండి? ఫోన్ చేసి మీకు కమ్యూనికేషన్ వస్తుంది అన్నారుగా, ఎవరు కమ్యూనికేట్ చేస్తున్నారు? కమ్యూనికేషన్ ఉంటుంది కానీ చెప్పేది మన కంట్రోల్ నుంచి ఉంటుంది మనకి. ఇప్పుడు ఏంది అక్కడ అసలు అంటే అర్థం కాల. అంటే ఇప్పుడు ఆ పేరెంట్స్ ని పిల్లల్ని బయటికి వెళ్ళనీయమని మీరు అంటుర్రు అని అంటుర్రు మా వాళ్ళు. నేను ఎందుకు అంటాం? వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. మేము మీడియా వాళ్ళం అండి. తీయనిస్తలేరు కదా గేట్. మేము మీడియా వాళ్ళం. చెప్తారు. ఓకే, మీడియా వాళ్ళం. పేరెంట్స్ పంపించమంటున్నారు. మాకు ఒక న్యాయం జరిగే వరకు, ప్రిన్సిపల్ వచ్చి చెప్పే వరకు మేము నుంచి కదలం అంటున్నారు. మీ వాయిస్ ఏంటి? మీ వర్షన్ ఏంటి? మీరు వాళ్ళని పోలీసులు లోపల ఎట్లుంటారు, మీరు కూడా బయట ఉన్నారని మీరు అంటున్నారంటే పోలీసులు లోపల ఉన్నారని మేము ఎట్లా అనలేదు. నేనేమన్నా అంటే పోలీసు వాళ్ళ వెహికల్ లోపలికి తీసుకెళ్తా అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? పేరెంట్స్ లోపలికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? పోలీస్ వెహికల్ తీసుకెళ్ళి ఒక్కొక్కరిని బయటికి తెస్తారో మాకు అనుమానంగా ఉంది, వద్దు అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీ పోలీస్ వెహికల్ బయట ఉన్నా లోపల ఉన్నా, పోలీస్ వెహికల్ బయట ఉన్నా లోపల ఉన్నా నష్టం లేదు కదండి. మీ సారే మాట్లాడుతున్నారు. పోలీస్ వెహికల్ బయట ఉందా లోపల ఉందా అని మాకు ఎక్కడన్నా ఒకటే. మేము మీ పోలీసుల వర్క్ని మేమేం డిస్టర్బ్ చేయట్లేదు. వాళ్ళు ఎక్కడున్నా మాకు అనవసరం. కాకపోతే వెహికల్ లోపలికి వెళ్తే పేరెంట్స్ ఏమనుమానిస్తున్నారంటే వెహికల్లో కొంతమంది పిల్లల్ని బయటికి తీసుకొచ్చి మొత్తం వెళ్ళిపోతారేమో, అందుకని మాకు అట్లా వద్దంటున్నారంటే సరే మరి వెహికల్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఏందని అడిగాము. అడగొద్దు మీరు, అట్లా అడగొద్దు మీరు. వాళ్ళు ఏం చెప్తున్నారో అది రాసుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారో అది మీరు ప్రొజెక్ట్ చేసుకోండి. నో ఇష్యూ. ఓకే.
మీరు వెహికల్ లోపల తీసుకెళ్లొద్దు, లోపల తీసుకెళ్ళొద్దా? కాదండి, కాదు మీరే చెప్పండి. వెహికల్ లోపల ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటండి? అది మీరు క్వశ్చన్ చేయడానికి లేదు కదా. ఆ, అంటే లోపల ఉంటే ఏంది, బయట ఉంటే ఏంది బానే ఉంది. ఆ. కానీ మీరు లోపల తీసుకెళ్లొద్దు, బయటికి రావద్దు అని మీరు మమ్మల్ని డిక్టేట్ నేను చేయకూడదు. మిమ్మల్ని ఏం డిక్టేట్ చేయట్లేదు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. అయిపోయింది, అవి అడగొద్దు. ఎందుకు అడగకూడదండి? లేదు ఆ. పేరెంట్స్ ఏం చెప్తారో అది మీరు రాసుకోండి. ఓకే. పేరెంట్స్ ఏం చెప్తారో వాళ్ళతో మీరు చేయండి. ఓకే. పోలీస్ ఏం చేయాలి అనే యాక్షన్స్ లో ఇంటర్ఫియర్ కాదు. నేను పోలీస్ యాక్షన్ లో నేనేం ఇంటర్ఫియర్ కాలేదు, ఓకేనా? వెహికల్ ఆహా. లోపల వెళ్తే కాదండి, బయటికి పోలీస్ వెళ్తే యాక్షన్ లో కారణం లేదు కదా. కాదు పోలీస్ యాక్షన్ లో నేనేం ఇంటర్ఫియర్ కాలేదు. ఇప్పుడు మీరు ఆ లోపలికి పేరెంట్స్ వద్దంటారు, లోపలికి పోతుర్రు అని మేము అడిగినాము అని అంటే అడగొద్దు కదా మీరు. అదేంటి, పేరెంట్స్ అడుగుతున్నారు, వాళ్ళ తరపున మేము అడిగాము, ఎందుకు అడగకూడదు? అది మేము కాదండి, మేము ఇప్పుడు అక్కడ మీరు వెళ్ళటానికి వీల్లేదని అడ్డం నుంచుంటే మేము మీ వర్క్ డిస్టర్బ్ చేసినట్టు. ఇట్లా పేరెంట్స్ అడుగుతున్నారు ఏంటండి అని మేము అడిగితే మీ వర్క్ మేము డిస్టర్బ్ మాకు ఎవరినైనా అడగచ్చు. మేము పేరెంట్స్ని ఎలా అయితే అడుగుతాం, మిమ్మల్ని అలా అడిగాం మేము. ఏంటి, ఎందుకు లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అడిగాం మేము. పోలీసులు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం అని అడుగుతారా అండి? కాదండి, మీకు అర్థం కావట్లేదండి. మీ ఇన్వెస్టిగేషన్ పబ్లిక్ సర్వీస్ కాదండి, కాదు ఇప్పుడు మేము ఎందుకు వెళ్తున్నామని అడుగుతున్నాము. ఇక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు అని వాళ్ళకి తెలియక అడుగుతున్నారు వాళ్ళు. ఓకే. అన్ని తెలిసిన వాళ్ళు మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారండి? సార్ ఎస్ఐ గారు సరే, మీరు దీంట్లో ఎంక్వైరీ చేయడం కోసం ఈ 10 రోజుల నుంచి మీ వెహికల్ కానీ మీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటి వరకు లోపలికి వెళ్ళలేదా? ఈ 10 రోజుల నుంచి మీరు వెహికల్ తీసుకొని ఎందుకు పోలేదు? సార్ ఎందుకు పోలేదండి? పోయింది కదా. మరి మళ్ళీ ఇప్పుడు దేనికి వెళ్తారండి? అదే మళ్ళీ అదే అడుగుతారు మీరు. అవును సార్, అడుగుతున్నాము, బరాబర్ అడుగుతాం. ఇది ప్రజాస్వామ్యం, మీరు ప్రజలకు జీతగాళ్ళు, మేము బరాబర్ అడుగుతాం. నేను చెప్తా చూడండి. చెప్పండి. నాకు ఇప్పుడు వచ్చిన ఆ బాబుకి సంబంధించిన ఇంకా కొన్ని బిలాంగింగ్స్, బుక్స్, వాని ఎవ్రీ పేపర్, ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్, ఆయన బాస్కెట్, ఆయన బ్యారక్, అదంతా కూడా డీటెయిల్ గా వెరిఫై చేసి అందులో ఇంకేమన్నా మాకు క్లూస్ దొరుకుతాయేమో అనే ఆలోచన మీద లోపలికి వస్తున్నాం. ఒక కానిస్టేబుల్ ఉన్నారు సార్, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. మీకు దీనికి ఏమైనా స్పెషల్ ఏమైనా కమిటీ చేసిరా? ఒక కానిస్టేబుల్ ఒక వెహికల్ తీసుకొని పోయి ఏం ఇన్స్పెక్షన్ జరుగుతుంది అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అది కాదు, మీకు ఇన్వెస్టిగేషన్ లో ప్రోగ్రెస్ కావాలంటే మీరు ఎవరిని అడగాలి? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడగాలి. సార్, మీరు ఒక కానిస్టేబుల్ ఒక వెహికల్ తోటి ఏం ఇన్స్పెక్షన్ జరుగుతుంది అంటున్నా. మళ్ళీ అదే చెప్తారు మీరు. కానిస్టేబుల్స్ ఏనండి వర్క్ చేసేది, ఆఫీసర్లు ఎంతమంది ఉంటారు? నాకు 30 అవును సార్, ఈ 10 రోజుల నుంచి ఏం చేసింది సార్ ఈ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ 10 రోజుల నుంచి ఈ పేరెంట్స్ కి ఏ విధంగా సహకరించింది? మీరు అడగాల్సింది నన్ను కదా. మీరు రండి సార్, రండి. ఇక్కడ కడుపు కోత బాధతోటి ఆ కుటుంబ సభ్యులు అందరం ఇక్కడనే ఉన్నాము. వాళ్ళకి డైలీ ఏం ప్రోగ్రెస్ ఇచ్చిన అన్నది వాళ్ళకి తెలుసు. సరే, మీరు ఇనలేదు కాబట్టి మీకు కూడా చెప్తా. ఏం తెలుసు సార్, పోలీసు డిపార్ట్మెంట్ తోటి మాకు న్యాయమే జరగలేదు. న్యాయం జరిగితే ఇలా అడవులలో ఉన్న వాళ్ళను ఏరేసి రోజు 50 మందిని 40 మందిని కాల్చి పడేస్తారు. ఎటువంటి సీసీ కెమెరాలు లేని దగ్గర ఇలా మరి ఈ పిల్లగాడు కూడా ఏమైనా నక్సలేటా, లేకపోతే అడవులల్లంగా పోయిండా, ఈ తుపాకులు పట్టుకొని పోయిండా? మరి ఏం చెప్తారా బాబు గురించి మీరు? మాట్లాడేది ఎవరు ఇప్పుడు సార్? లేకపోతే ఎవరు మాట్లాడేది? నేను జర్నలిస్ట్నే సార్. అచ్చా, మీరు జర్నలిస్ట్, ప్రోగ్రెస్ ఏందని అడగాలి కదా. మీరు రండి, నేను మాట్లాడతాను. అరే, మేము ఇక్కడ బాధిత కుటుంబంతో మేము ఇక్కడ ఉన్నాం సార్. ఉండండి, కానీ పోలీస్ వెహికల్ ని లోపల ఉండాలా బయట ఉండాలా అని ఎందుకు ఇంటర్ఫియర్ అవుతారో అడుగుతున్నా నేను. అవును సార్, 10 రోజుల నుంచి మీరు ఏం ఇన్స్పెక్షన్ చేసిరా అని అడుగుతున్నా సార్. పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీలో కెమెరా చెక్ చేస్తే జంగల్లో ఉన్నాయి. ఇక్కడ సైడ్ రండి, మీరు ఒకసారి నేను చెప్తారండి. వెహికల్ ఎందుకు ఆపుతున్నారు? వెహికల్ ఎందుకు ఇంటర్ఫియర్ అవుతారు? వెహికల్ దేనికి సార్, అసలు దేనికి, లోపలికి దేనికి? మీకు ఏం కావాలనేది, ప్రోగ్రెస్ ఏముంది అనేది కదా మీకు కావాలి. ఏం యాక్షన్ తీసుకున్నాము, ఏం కావాలన్నది కదా మీకు సార్. ఈ స్కూల్ యాజమాన్యంని ఈ బాధిత కుటుంబంతో మాట్లాడిపియండి సార్. ఇప్పుడు 150 సార్లు మాట్లాడిపించినాము, మళ్ళా కూడా మీరు కావాలంటారు కాబట్టి మళ్ళా కూడా తల్లిదండ్రులతో మళ్ళీ మాట్లాడిపిద్దాము. సార్ క్షమించండి, మీ పట్ల గౌరవం ఉంది, కానీ ఫోన్లలో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు సార్. ఈ స్కూల్లో మాకు అపాయం జరిగింది బాబుకి, అది ఏం జరిగింది అనేది ఇక్కడ వాళ్ళు కొట్లాడుతారు, మేము వాళ్ళ పక్షాన ఉన్నాం. ఇది ఇంతే సార్, దయచేసి మీరు ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. సరే హలో, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం. ఓకే సార్, మీరు చెప్పినట్టే పోలీస్ వెహికల్, మీ ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళండి సార్. కానీ బయటికి వచ్చారు వాళ్ళిద్దరే రావాలి సార్. మరి
ఇద్దరే వస్తారు మరి. ఓకే సార్, అయితే ఇప్పుడు మేము రికార్డ్ చేసుకుంటాం సార్. మీరు వెళ్ళేప్పుడు ఇద్దరు ఒక్క నిమిషం సార్, మళ్ళీ మీరు సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు వరకు మీరు చెప్పింది మేము విన్నాం కదా. బ్రదర్ వినండి. చెప్పండి. మీకు నేను కొత్త కాదు, నాకు మీరు కొత్త కాదు. ఓకే ఓకేనా? ఓకే, వాళ్ళ పని అలా చేసుకొనియండి. మీకు డౌట్ వస్తే నాకు మాట్లాడండి. నేను అంటుంది అదే, నా మాట వినండి మీరు ఒక్క నిమిషం. ఇప్పుడు ఇద్దరు కానిస్టేబుల్స్ లోపలికి వెళ్తున్నారు కదా, వచ్చేప్పుడు ఇద్దరు కానిస్టేబుల్సే బయట రావాలి, వెహికల్ ఎవరు రాకూడదు. నేను ఏమంటున్నా, మీరు నాకు కొత్త కాదు, నేను మీకు కొత్త కాదు. అక్కడ ఏం జరుగుతుందన్న మీకు తెలియదు. ఏంది నేను చెప్పండి, అదే మీరు చెప్పండి అంటున్నా. మీరు చెప్పండి. అది కాదండి, మీకేం రైట్స్ ఉంటాయండి? పోలీసులు లోపలికి ఎందుకు వెళ్తున్నారు, బయటికి నేను వెళ్ళొద్దు అంటలేదండి, నేను వెళ్ళొద్దు రావద్దు అంటలేదు. లోపల నుంచి మీరు ఎవరిని బయటికి తీసుకొస్తున్నారు అని వెళ్తున్నారు. అది కూడా క్వశ్చన్ చేయొద్దు నువ్వు. అది కూడా Question క్వశ్చన్ చేయొద్దా? చేయొద్దు. ఓకే, మరి మేము ఏం క్వశ్చన్ చేయాలో మీరే చెప్పండి, మా డ్యూటీ కూడా మీరే చెప్పండి. ఆ పేరెంట్స్ ఏం చెప్తారో రాసుకో, నీ పని అదే. అంతేనా? అంతే కదా. ఓకే, ఇంకా మీరు ఏం చేసినా చెప్పండి, మేము అడగద్దు. మీరు ఏం చేస్తున్నాం మేము అడగద్దు. చెప్పండి. పేరేం పేరు అంటారు? మీరు ఏం చేసినా మేము అడగద్దు అంటారు, అంతే కదా. మీరు నన్ను అడగండి బాస్. మిమ్మల్ని అడుగుతున్నాం సార్ మేము. నేను అయిపోను కదా, నన్ను అడగండి వచ్చి. అదే సార్, మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మీరు ఇప్పుడు లేరు కదా, ఫోన్లో అడుగుతున్నాను నేను. నేను ఇప్పుడు ఏం చేసుకున్నా ప్రోగ్రెస్ ఏందన్నది కంప్లీట్ రిపోర్ట్ మీకు చెప్తారండి. వస్తా ఉండండి, వస్తాం. ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. ఎవరండి రైట్, వస్తా ఉండండి, మేము వస్తాం. మాట్లాడుతున్నా? చెప్పండి అండి. చెప్పండి, ఏం పేరు మీ పేరు? నా ఆదాబ్ హైదరాబాద్ అండి. ఏం పేరండి? ఆదాబ్ హైదరాబాద్ అండి. ఓకే, ఓకేనా, ఆదాబ్ హైదరాబాద్. రండి మాట్లాడదాం. ఒక్క నిమిషం సార్, మీరు మా మాట కూడా వింటారా సార్? ఒక్క నిమిషం చెప్పండి. సార్, ఇప్పుడు మేము ఏమడుగుతున్నామంటే సార్, పేరెంట్స్ ఇక్కడ బయట వాళ్ళు ఒక ధర్నా చేస్తున్నారు. ఓకే, ఈ టైంలో మీ కానిస్టేబుల్ వాళ్ళు వెహికల్ తీసుకొని లోపలికి వెళ్తా అన్నారు. ఓకే, సో పేరెంట్స్ ఏమంటున్నారు, వీళ్ళు లోపలికి వెళ్ళి మాకు కొంతమంది మీద అనుమానం ఉంది, వాళ్ళని బయటికి తీసుకెళ్ళిపోతారేమో డౌట్గా ఉంది అంటున్నారు. సరే, మేము అన్నాము అట్లా చేయరు, ఆగండి అన్నాం. ఇప్పుడు మేమేమంటున్నాం, మీ సార్ ఏం చెప్తున్నారు, ఎస్ఐ గారు లోపలికి ఇన్వెస్టిగేషన్ చేసేది ఉంది, డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేసేది ఉంది, ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తాం అంటున్నారు. ఓకే సార్ అన్నాము. మేము అడుగుతుంది ఏంటి, సరే సార్ మీరు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయండి, కాకపోతే మీరు ఇద్దరు కానిస్టేబుల్స్ వెళ్తున్నారు, బయటికి ఇద్దరే రండి సార్, ఎవరిని ఎక్కించుకొని రాకండి సార్ అని అడుగుతున్నాం. తప్ప అండి ఇది? సరే మంచిదండి. ఏం పేరు మీరు? ఆదాబ్ హైదరాబాద్. అవునండి. మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. పిల్లోడు ఇక్కడ ఎక్కి ఆ గ్లాస్ తీసుకొని కొంచెం వాటర్ తాగి అది దూకెళ్ళాడేమో మేబీ, మరి వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం. ఇక్కడ ఎక్కి దూకితే మరి అక్కడ ఏమీ కదలలేదు కదా, ఇది ఇరిగిపోయి ఉండాలి. అసలు దీని మీద కాలు పెట్టి అక్కడికి ఎక్కే అంత పరిస్థితి ఉంటుందా? రూమ్ లాక్ వేసిందంట, బ్యాగ్ మర్చిపోయాడని చెప్పి దాంట్లోంచి వచ్చి తీసుకొని వెళ్ళాడు. మరి ఆ నట్లు ఫిట్ చేసే ఉన్నాయిగా, ఆ జాలీకి స్క్రూస్ ఉన్నాయి చూడండి, పైన కనిపిస్తున్నాయి కదా, అక్కడ 2 కింద ఉన్నాయి, ఇంకా కింద నట్లు ఉన్నాయా, కనిపిస్తున్నాయా? మరి అయితే వెళ్తూ నట్లు బిగించి వెళ్ళాడు అబ్బాయి దీంట్లోంచి. అంటే ఒక క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు దీంట్లోంచి దూకి వెళ్ళిపోయాడని చెప్తున్నారు, దూకి వెళ్ళిపోయాడు. మరి దూకి వెళ్ళిపోయినప్పుడు ఆ జాలీ ఓపెన్ ఉండాలి కదా, జాలీని ఎవరు క్లోజ్ చేసి నట్లు బిగించారంటారు? అట్లుంది వీళ్ళు చెప్పే కథలు. ఇదిగో ఈ విండోలోంచి ఆ పిల్లోడు దూకి, బహుశా మన ఈ ధూమ్ సినిమాలు ఆ సినిమాల్లో హీరోలు కూడా చేయలేరేమో ఆ ఫీట్లు. మరి పాప మా పిల్లోడు ఇందులోంచి దూకి, ఇది చాలా ఎత్తుంది కదా, ఇక్కడి నుంచి దూకి ఆ గోడలోంచి బయటికి వెళ్ళాడంట. వీళ్ళకి ఎవరన్నా డైరెక్టర్ స్టోరీ రాసే అవకాశం ఇస్తే మంచిగా స్క్రిప్ట్ ఇస్తారు వీళ్ళు. కావాలంటే క్లాసులు ఎట్లా చెప్తున్నారో తెలియదు కానీ స్క్రిప్ట్ మాత్రం బాగా ఇస్తున్నారు వీళ్ళు. ఈ రూమే అంట, ఒకసారి చూద్దామండి మనం. ఇందులో ఏ రూమో తెలుసా అమ్మా మీకు ఎవరికన్నా? ఏరా నీకు తెలుసా? చూద్దా దారా, ఏమనరలే నేను ఉన్నా కదా. ఏది ఇదా? ఇప్పుడు ఎందులోంచి పారిపోయాడు? ఎట్లా పారిపోయాడు? రూమ్లోంచి? ఎటు నుంచి? చర్చికి వెళ్ళేటప్పుడు ఆడు బయటనే ఉన్నారు, అప్పుడు దూకి వెళ్ళిపోయాడు. రూమ్లోంచి దూకాడంటగా, బ్యాగ్ ఏదో మర్చిపోయి మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్ళాడని చెప్తున్నారు. అదేమో నాకు తెలియదు. ఏడిది ఆడ బెడ్? ఏడిది బాబుది? ఇదేనా? ఓకే, ఈ బెడ్డేనా? సో ఎక్కడో రూమ్లోంచి దూకాడని చెప్తున్నారుగా. మరి రూమ్లో ఏదో అంటే ఆడు దూకి బ్యాగ్ మర్చిపోయాడని చెప్పి మళ్ళీ వచ్చి బ్యాగ్ తీసుకొని మళ్ళీ దూకిండంటగా. నాకు తెలియదు. నీకు తెలియదా? అది చెప్పలేదా నీకు టీచర్లు? మీ క్లాసేనా? మా క్లాసే. బాగా కొట్టారా? నాకు తెలియదు. నువ్వు స్కూల్కి వెళ్ళే? స్కూల్కి వెళ్ళినా, మాడు సండే హాలిడే.
సండే రోజు కొట్టారా వాడిని? ఆ, ఓకే. తప్పు పని చేసి అందుకే కొట్టిల్లు. ఏం చేశాడు తప్పు పని? ఆ వెనకాల మంట అంటే అంటిస్తే కొట్టారా? కొడితే చచ్చిపోయాడా? చచ్చిపోలే, కొడితే చచ్చిపోతాడు అనుకో. ఎందుకు గట్టి కొడితే చచ్చిపోరా? సినిమాలు చూడలేదా నువ్వు? చూడలే అసలు ఎప్పుడు సినిమాలు చూడవా? చూడలే. ఓకే. మరి ఏంది అంత తప్పు చేశాను కొట్టారా? ఉమ్, కొడితే పారిపోయాడా? ఏమో ఒకటే తప్పు చేసాడా అందరా ఎంతమంది ఉన్నారు? చాలా మంది చేసి వాళ్ళు పాడిపోయాడు, ఒక్కడే పాడిపోయాడు. చేసిన వాళ్ళు అందరూ ఏడున్నారు? నువ్వు కూడా చేసావా తప్పు? నేను చేయలే. నువ్వు గుడ్ బాయ్వా? ఉమ్, ఓకే. సిగ్గుపడుతున్నావు ఎందుకు? చెప్పు. ఆ? ఏం తప్పు చేశాడు? ఆ వెనకాల చలి పెడుతుందని ఉమ్. మంట పెట్టిల్లు. ఎప్పుడు? సాటర్డే ఏమో ఫ్రైడే ఫ్రైడేనా సాటర్డేనా? ఏమో నాకు తెలియదు. ఫ్రైడే సాటర్డే అలా మీకేం చెప్పారు టీచర్లు? ఏం చెప్పమని చెప్పారు? నేను చెప్పాను. ఫ్రైడే తగలబెట్టాడని చెప్పారా సాటర్డే అని చెప్పారా? ఏమో మర్చిపోయావా? రాసుకోవాలిగా మరి ఇట్లాంటివి. ఆ? అట్లాంటిది ఎందుకు రాసుకుంటాను? మరి అట్లా చెప్పమన్నారుగా టీచర్లు నిన్ను. చెప్పానులే. ఫ్రైడే వెళ్ళిపోయాడా? ఎందుకు సాటర్డే వెళ్ళిపోయాడా? సండే పొద్దుగాల మేము అందరు చర్చికి వెళ్ళిపోయినాం 9 వరకు. ఉమ్. దాని తర్వాత ఆడ వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోయాడా? సాటర్డే నైట్ ఉన్నాడా? సాటర్డే నైట్ ఉన్నాడు. ఏ రూమ్లో? ఈ రూమ్లోనే ఉంటాడు. నువ్వు నాకు పైన పైన? ఈ రూమ్లో 9th క్లాస్ వాడు అక్కడే ఉంటాడా? ఇంకుంటారు చాలా మంది. ఇంకా ఉంటారా? మరి వాళ్ళు ఎవరిని కొట్టలేదా? వాళ్ళు దాంట్లో లేడు. ఈడు ఇంకా వాళ్ళ దోస్తులు ఉన్నారు 2-3. వాళ్ళని కొట్టి లీడు ఒక్కడే పాడిపోయాడు. మీరు ఒక్కడే పారిపోయాడా? మామూలు కొడతారా? బాగా కొడతారా స్కూల్లో? బాగా కొట్టాడు. ఉమ్. ఏమైనా తప్పు పని చేస్తేనే కొడతాడు. తప్పు పని చేస్తేనే కొడతారా? ఓకే. నీ పేరేంటి? సంజయ్. బాగా చదువుతున్నావా? ఎవరు? సిద్దిపేట. సిద్దిపేట. బాగా చదువుకోవాలి మరి. ఆ? మంచి స్కూల్ జాయిన్ అయిపోయావా? ఈ స్కూల్ పిచ్చి స్కూల్ అంటగా ఎవరన్నారు తెచ్చుకోవాలని? అందరు చెప్తున్నారు బయట. నువ్వు ఒక్కడే మంచి స్కూల్ అని చెప్తున్నావు. అందరూ సిద్దిపేటేనా? బాగా చదువుతున్నావా నువ్వు? జాగ్రత్త మరి. నువ్వన్నా మంచి స్కూల్ జాయిన్ అవ్వు. కొట్టి చంపేస్తున్నారు. ఇలా నేనేమైనా మంచోనా? నువ్వు మంచోడు కదా? అరే ఎవడు రేడు మంచోడు కదా అని చెప్తున్నాడు. ఆ? నువ్వు కూడా మొన్న తగలబెట్టిన దాంట్లో ఉన్నావా? వీళ్ళ రూమ్ మేము ఈ రూమ్ కాదు, వీళ్ళ రూమ్ అందరూ తగలబెట్టారా? నలుగురు. నలుగురు తగలబెట్టారా? ఓకే. దేంతో? పెట్రోల్ తోటా లేకపోతే ఎట్లా? నాకేం తెలుసు, నేను లేని. అగ్గిపెట్టితో తగలబెట్టేశారా? నలుగురు పేరు ఏం పేరు? ఒకని పేరు సుహాస్, ఒకని పేరు మురళి, ఒకదల్లా కార్తీక్, ఇంకోటి తెలియదు. ఇంకోటి తెలియదా? సుహాస్, మురళి సేమ్ క్లాస్, 9th క్లాస్. వాళ్ళందరికీ అయితే ఇది ఒక్కడే 9. ఎంతమంది ఉంటారు రూమ్లో మీరు? ఆ రూమ్లో ఒక 6, ఈ రూమ్లో ఒక 6. 6, 12 ఈ రూమ్లో? ఆ రూమ్లో ఉండదు, కిచెన్ అది. 12 మంది ఉంటారు రూమ్కి. 2 బాత్రూమ్లా? ఏ కిచెన్లో డోర్ పెట్టింది? కిచెన్ ఏమో తెలియదు. 10th క్లాస్లోకి దేంట్లోకి పోయి దాక్కున్నాడు పిల్లడు. ఆడుంటుంది. అందులో దాక్కుంటేనే కొట్టిందా టీచర్ వెళ్ళి? వీళ్ళ తప్పుంటారు కదా, ఆడు మళ్ళీ ఏడ తగిలిపోతాడు మాను. ఒకటే దెబ్బ కొట్టిందట. దాక్కున్నాడు. కొట్టే కొట్టింది. మాది తెలియదు. అంతవరకు చెప్పలేదా మీకు? మాకు రూమ్ నుంచి బయటికి రానియారు ఫస్ట్. మరి ఆడెట్లా వచ్చాడు? మేము అందరం చర్చికి వెళ్ళిపోయినాం. కాదు, మీకు రూమ్లోంచి బయట రాకపోతే నలుగురు వచ్చి సాయంత్రం ఎలా తగలబెట్టారు దాన్ని? నైట్ అది నైట్ రాణిస్తారా బయటికి? నైట్ డిన్నర్ కొత్తంగా తిండికి పోయినప్పుడు వాళ్ళు వెనకాల అన్నం వేసుకొని ఆనే తిన్నారట మంట పెట్టుకొని. అటు దూకి పారిపోతుంటారంట రెగ్యులర్గా చాలా మంది. నువ్వు ఎప్పుడు ట్రై చేసావా? చేయకు, నాకు అవసరం లేదు. సో 9th క్లాస్ పిల్లోడు ఈ గోడ దూకి వెళ్ళిపోయాడంట ఇందులోంచా? ఓకే, ఇది పరిస్థితి అండి. ఇది దూకి వెళ్ళిపోయాడంట. కొంచెం చెప్తే అబద్ధం చెప్తే కొంచెం అంటనంటనే ఉండాలి కదా. ఎలా సాధ్యమైద్ది అసలు ఇది? మనకి ఇందాక బయట కూడా చూసి వచ్చాం, వెళ్ళి మన వెనకాల వైపు కూడా చూసి వచ్చాం. దాని కింద అంటే ఎంత ఎత్తు అయితే ఉందో అంతకన్నా 3 ఫీట్లు డౌన్ ఉంది. సో 9th క్లాస్ పిల్లోడు ఇక్కడికి ఎక్కి ఇదేం తగలకుండా గీసుకోకుండా ఎక్కి అటు దూకి వెళ్ళిపోయాడంట. అంతకుముందు కూడా హైలైట్ పాయింట్ ఏంటంటే అంతకుముందు కూడా గతంలో ఇలా చాలామంది వెళ్ళిపోయారంట. మరి అప్పుడు ఏం చేశారు వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు? సహజంగా ఈ హాస్టల్స్లో ఒక విద్యార్థి అలా వెళ్ళాడంటే నెక్స్ట్ టైం నుంచి అలా వెళ్లకుండా వీళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటారు. మొత్తం అన్ని చోట్ల ఇలా పెట్టి మరి ఇక్కడి నుంచి అంటే వీళ్ళే కావాలని మీకు ఎప్పుడన్నా బోర్ కొడితే వెళ్ళిపోవడం చెప్పి పెట్టారు. ఇదేమన్నా అలానే కనిపిస్తుంది. అసలు ఇంపాసిబుల్, ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళలేరు. ఇదంతా కూడా ఖచ్చితంగా మనకి ఒక డ్రామా వీళ్ళు ఏదో స్కూల్ వాళ్ళు ప్లే చేస్తుంటే కనిపిస్తుంది ఖచ్చితంగా. ఈ పైకి ఎక్కి ఈ విండోల నుంచి లోపలికి పోయి బ్యాగ్ తీసుకొని వచ్చిండని చెప్తారు వాళ్ళు. ఈ విండో నుంచి ఈ కింద ఉన్నది కదా, దాంట్లో నుంచి లోపలికి పోయి తీసుకొని వచ్చిండు.
మనం ఖచ్చితంగా సాయం చేస్తాం, ఖచ్చితంగా. ఏడవకండి, ఏడవకండి. హలో, వీళ్ళే ఏదో చేశారు 100%. 100% అన్న ఆమె కొట్టడం వల్ల వాళ్ళ అనుమానం నిజమే. 100% బయటికి వెళ్ళే ఛాన్సే లేదు అసలు. ప్రిన్సిపల్ కొట్టడం వల్ల తలగడం శివ, సో మేడ్చల్లో కనిపించకుండా 9 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలుడు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ తల్లితో ఇప్పుడే మాట్లాడాం. పాపం ఆమెకి భర్త కూడా లేరంట, ఒంటరి మహిళ ఆమె. సో ఈ జాన్స్ అకాడమీ ఎడ్యుకేషన్ అనే దాని మీద తెలంగాణ ఎస్ఎస్సి డేకమ్ రెసిడెన్షియల్ స్కూల్, ఆ పిల్లోడు 9 రోజులైంది కనిపించకుండా పోయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమాధానం చెప్తున్నారు ఈ స్కూల్ యాజమాన్యం. అటు పోలీసులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు. అసలు ఇక్కడ ఎంఈఓ అయితే అడ్రస్సే లేడు. ఆయన నేను అక్కడున్నా ఇక్కడున్నా అని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు. మనం కూడా ఆ ఎంఈఓతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఆయన అందుబాటులోకి రావట్లేదు. కలెక్టర్ స్పందించలేదు, ప్రభుత్వం స్పందించలేదు. ఒక పిల్లవాడు 9వ తరగతి చదువుతున్న ఒక పిల్లవాడు దాదాపుగా 9 రోజుల నుంచి కనిపించకుండా పోతే కనీసం వెతికి పట్టుకోలేని దీనస్థితిలో ఉందా మన ప్రభుత్వం? హోమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారే కదా, రేవంత్ రెడ్డి గారే కదా. ఒక పిల్లవాడు తప్పిపోతే 9 రోజుల పాటు కనీసం ఎక్కడున్నాడో వెతికి పట్టుకోలేనంత దారుణమైన స్థితిలో ఉందా మన రాష్ట్రం? ఆ తల్లి కడుపు కోతకు ఎవరు సమాధానం చెప్తారు? ఆ తల్లి గుండెల విషయాలు ఏడ్చే రోదనకి ఎవరు సమాధానం చెప్తారు? ఇదేనా మన తెలంగాణలో మనం వెలిగిపోతున్నాం, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అని చెప్పుకుంటుంది? ఇదేనా? ఒక తల్లి కడుపు కోత తీర్చలేని మన ప్రభుత్వాలు ఉంటే ఏంటి, దిగిపోతే ఏంటి? మన చేతగాని వ్యవస్థలు ఉంటే ఏంటి, పడిపోతే ఏంటి? ఆ తల్లి బాధ చూడండి. 9 రోజుల నుంచి తినకుండా ఎండకి వానకి ఇక్కడే కూర్చొని ఎప్పటికైనా నా బాబు దొరికితే చాలు, వాడు ఎలా ఉన్న పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో ఉన్నా నా బాబు నాకు దొరికితే చాలు అని ఆ తల్లి బాధ చూడండి ఒక్కసారి. నిజంగా మనిషి అన్నవాడు ఎవడైనా సరే దీనిపైన స్పందిస్తాడు. కానీ మన ప్రభుత్వం కానీ మన వ్యవస్థలు కానీ 9 రోజులైనా ఇంతవరకు ఎవరు స్పందించలేదు. ఆ బాలుడు ఎక్కడున్నాడో, ఏమయ్యాడో, ఎటుపోయాడో అని ఆ తల్లికి ఎవరు సమాధానం చెప్తారు? ఆ తల్లి కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు? ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి, ఎంఈఓ గారికి ఆదేశాలు ఇచ్చి, పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చి కనీసం ఆ పిల్లోడు బతుకున్నాడో లేదో తేల్చే ప్రయత్నం అన్నా చేయండి. ఇంత చేతగాని వ్యవస్థలో మనం ఉన్నామా? కెమెరాలు పనిచేయట్లేదని చెప్తున్నారు, పోలీసులకి దొరకట్లేదని చెప్తున్నారు, కెమెరాలు తప్పించుకొని తిరుగుతున్నాడని చెప్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కారణం చెప్తూ టైం వెళ్ళదీస్తున్నారు. 9 రోజులు ఆ పిల్లోడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో దయచేసి ప్రభుత్వానికి మా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, కొంచెం సీరియస్గా తీసుకోండి. ఆ పిల్లవాడి ఆచూకీ ఆ తల్లికి తెలియజేయండి.